ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో 2019 నుంచి 24 వరకు ఎటువంటి అరాచకాలు జరిగినా మనం చూసాం. అది ముఖ్యంగా కుప్పం నియోజకవర్గంలో ఎంత విచ్చలవిడిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద, లేకపోతే ఎవరైతే ఈ ప్రభుత్వ వైఫల్యాలని ప్రశ్నించారో వాళ్ళ మీద ఏ విధంగా దాడులు చేస్తూ వచ్చారో మనం చూస్తూ వచ్చాం. సో ఇప్పుడు ఎలక్షన్ అయిపోయింది, ఆల్రెడీ రిజల్ట్స్ రావడానికి 2024 మన జూన్ 4న మనకి కౌంటింగ్ ఉంది. ఈ లోపలే వాళ్ళు ఇంకా అధికారంలో ఉన్నామనేటటువంటి అహంకార భావంతో ఎన్ని చోట్ల టీడీపీ కార్యకర్తల మీద దాడులు చేస్తున్నారో మీడియా మిత్రులందరికీ తెలుసు, అలాగే కుప్పం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసు. మేము సహనంతో ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు లా అండ్ ఆర్డర్ ఫాలో అవ్వాలి. మీరు ఏదన్నా లీగల్గా ఎలక్షన్ టైంలో కూడా మీరు అందరూ చూశారు ఎక్కడెక్కడ దాడులు పాల్పడ్డారు. ఆఖరికి ఎమ్మెల్సీ భరత్ గారు, ఆయన గన్మెన్ కూడా మా పోలింగ్ ఏజెంట్లు ఉన్న వాళ్ళని, పోలింగ్ బూత్ దగ్గర ఉన్న వాళ్ళని ఏ విధంగా దాడి చేశారో చూసాం. తర్వాత కూడా తంబిగానపల్లిలో నిన్నగాక మొన్న మా కౌన్సిలర్ సెల్వం అండ్ ఇద్దరు సీనియర్ నాయకుల మీద ఏ విధంగా, అశోక్ వాళ్ళ మీద ఏ విధంగా దాడి చేశారో మనం చూసాం. ఇప్పుడు మొన్న నస్రుల్లా మీద దాడి, ఎలక్షన్ మూమెంట్ లో దాడి చేయటం చూసాం. ఇప్పుడు మళ్ళీ 89 పెద్దూరులో రాత్రి తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడైనటువంటి కార్యకర్త అయినటువంటి శేషాద్రి, అట్లాగే శ్రీనివాస్, వెంకటేష్, వీళ్ళు ముగ్గురు పొలం దగ్గర ఉంటే ఏ విధంగా దాడి చేసి గాయపరిచారో మనం చూసాం. ఇప్పుడే పేషెంట్ల ముగ్గురిని చూడటం జరిగింది. దాంట్లో శేషాద్రి ఎక్కువగా గాయపడటం, నడుం భాగం, వాటన్నిటి చోట కూడా ఎక్స్రే స్కానింగ్లు తీయించాలా, ప్రాబ్లమాటిక్ గా ఉందని చెప్పనేసి అతను చనిపోయాడనే భావించి వదిలిపెట్టి వెళ్ళిపోయారని చెప్పనేసి చెప్పడం జరిగింది. ఆర్సీపీ నాయకులు మణి, సత్య, వెంకటరమణ, గోవింద స్వామి, సంతోష్, మురుగయ్య, శివ, హేమంత్ కుమార్ వీళ్ళు దాడి చేశారని చెప్పనేసి బాధితులందరూ ముగ్గురు చెప్పడం జరిగింది. అయితే 6 పేర్లే ఇప్పటికీ కేసులో పెట్టారని చెప్పనేసి నాకు ఇప్పుడే సమాచారం ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి డిఎస్పీ గారితో కూడా మాట్లాడటం జరుగుతుంది. ముఖ్యంగా రామకుప్పం ఎస్ఐ శివ గారు ఇంకా ఆయన అధికార పార్టీ కండవా వేసుకొని ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. ఎస్ఐ గారు మీకు కూడా చెప్తున్నాం, చట్టపరంగా న్యాయపరంగా వెళ్తే అన్ని విధాలుగా అందరికీ గౌరవంగా ఉంటుంది. ఏదైతే ఈ ఎలక్షన్ ముందు కానీ ఎలక్షన్ టైంలో కానీ మీరు ఏ విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులను ఇబ్బంది పెట్టారో అంతా సమాచారం మా దగ్గర ఉంది. పూర్తి స్థాయిలో దాని మీద రేపు 2024 జూన్ 4న మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చట్టపరమైన చర్యలు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎవరైతే వైసీపీ తొత్తులుగా వ్యవహరించారో, ఎవరైతే చేశారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంటాయి. ఎంక్వైరీలు కూడా వేపించడం జరుగుతుందని కూడా చెప్తా ఉన్నాం. వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా హెచ్చరిస్తా ఉన్నాం. మీరు కనుక పద్ధతిగా ఉండకపోతే ఎలక్షన్స్ అయిపోయినాయి, ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి, ఎవరి ఇదిలో వాళ్ళు ఉండాలి, ఎవరు గెలుస్తారు, ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారనేది ఇంకా జూన్ 4వ తారీఖున మనకు తెలిసిపోతుంది. కాబట్టి రాష్ట్రం మొత్తం తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి ఏదైతే ఎన్డీఏ కూటమి ఉందో కూటమి ప్రభంజనం అనేది ఉందనేది అన్ని సర్వేలు అన్ని చెప్తా ఉన్నాయి. మరీ ముఖ్యంగా కుప్పంలో భారీ మెజార్టీ తోటి చంద్రబాబు నాయుడు గారు గెలవబోతున్నారు అనేది కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులే మాట్లాడుతున్నారు. 90% పోలింగ్ జరిగింది. 100% తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా వివిధ ప్రాంతాల్లో బెంగళూరు, హైదరాబాద్, చెన్నై ఇట్లా ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి కసిగా ఓటేయటం జరిగింది. ఆ ఫ్రస్ట్రేషన్ తోటి ఇంకా పిచ్చిగా కూడా ప్రవర్తిస్తా ఉన్నారు. అది మానుకోకపోతే చట్టపరంగా రేపు మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అందరి మీద చర్యలు తీసుకొని జైల్లో పెట్టించే పరిస్థితి ఉంటుందని కూడా హెచ్చరిస్తూ ఇప్పటికైనా ఇటువంటి దాడుల్ని మానుకోవాలని, అలాగే వైఎస్ఆర్సీపీ నాయకత్వానికి, భరత్ గారికి కూడా చెప్తున్నాను. నేను తెలుగుదేశం పార్టీ క్యాడర్కి, నాయకులకి అందరికి కూడా కంట్రోల్ చేసుకుంటూ, హెచ్చరించుకుంటూ మనం దాడులు అట్లాంటి వైపు వెళ్ళకూడదు అని చెప్పనేసి ఎక్కడికక్కడికి కంట్రోల్ చేసుకుంటూ వస్తున్నాం. మీ క్యాడర్ కూడా మీరు సూచనలు ఇవ్వండి. డీజీపీకి కూడా కంప్లైంట్ పెట్టబోతున్నాం. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి
కంప్లైంట్ ఎలక్షన్ కమిషన్ కూడా ఈరోజు ఇవ్వటం జరుగుతుంది. 100% న్యాయపరంగా పోరాటం చేసి ఎవరైతే దాడులు చేసి ఈ విధంగా చేశారో వాళ్ళందరి మీద రేపు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 100% చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తా ఉన్నాం. For more videos like this, subscribe Big TV channel.